Good afternoon, all of you. లాస్ట్ టైము ల్యాబ్లో 2 ప్రాక్టికల్స్ చేసాము. 2 ప్రాక్టికల్స్ ఏంటి అంటే కండక్టోమెట్రిక్ చేసాము. గత అంశమాపనాల్లో మనం ఏం చేసాం ప్రాక్టికలేమో బలమైన ఆమ్లము బలమైన క్షారాల మధ్య స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ల మధ్య ఏ విధంగా చేస్తామో ఎక్స్పెరిమెంట్ చూసాం. అనుకున్నాము ఒక స్ట్రాంగ్ యాసిడ్ ఇస్తే ఆ స్ట్రాంగ్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ని బై కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ మెథడ్ ఐడెంటిఫై చేసాం, కనుక్కున్నాం అనే కదా. నెక్స్ట్ రెండో ప్రాక్టికల్ ఏం చేసామంటే ఇట్ ఈస్ ఏ కండక్టోమెట్రిక్ టైట్రేషన్ బిట్వీన్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. ఇక్కడ తేడా ఏంటి, అక్కడేమో స్ట్రాంగ్ యాసిడ్ ఇచ్చారు, బలమైన ఆమ్లము బలమైన క్షారం ఇచ్చారు. ఉదాహరణ ఏం చెప్పుకున్నాం అక్కడ HCl సోడియం హైడ్రాక్సైడ్ అవునా. నెక్స్ట్ రెండో ప్రాక్టికల్ ఏం చేసామంటే బలహీన ఆమ్లము వీక్ యాసిడ్ ఏంటి ఎస్టిక్ ఆమ్లాన్ని తీసుకున్నాము. స్ట్రాంగ్ బేసు దేన్ని ఎంచుకున్నాము, సోడియం హైడ్రాక్సైడ్ని ఎంచుకున్నాం. సో సోడియం హైడ్రాక్సైడ్ని ఎంచుకుని మనం ఏం చేసామంటే సో వీక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ని మనం ఐడెంటిఫై చేసాం. వీక్ యాసిడ్ ఎస్టిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ని బై కండక్టోమెట్రిక్ టైట్రేషను మనం ఐడెంటిఫై చేసాము. సో ప్రాక్టికల్ ఎలా చేస్తారో కూడా డీటెయిల్గా మీకు నేను చేసి చూపించాను. సో ఈ విధంగా ఈ కండక్టోమీటర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఈ కండక్టివిటీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే సో ఆ సొల్యూషన్లో ఆ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో ఉండేటువంటి అయాన్ల సంఖ్య మీద అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ది మొబిలిటీ ఆఫ్ ది అయాన్స్ అవునా. ఈ అయాన్లు ప్రయాణించే వేగము అదేవిధంగా అయాన్ల సంఖ్య పైన ఆధారపడి ఉంటుందని. సో ఈ అయాన్ల సంఖ్య పెరిగితే కండక్టివిటీ పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. అదేవిధంగా మొబిలిటీ పెరిగిందనుకోండి ఏమవుతుంది, కండక్టివిటీ కూడా పెరుగుతుంది. సో ఆ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని మనం బీరెట్ నుంచి క్షారాన్ని కలుపుతున్నప్పుడు బేస్ని కలుపుతున్నప్పుడు అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్లో చేంజ్ వచ్చేది. అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్లో చేంజ్ వచ్చినప్పుడు అయాన్ల యొక్క గాఢతలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పును బట్టి మనకి వాహకత విలువలు కండక్టివిటీ వాల్యూస్ మారేవి. సో కండక్టివిటీ వాల్యూస్ మారుతూ సో ఒకనొక స్టేజ్లో ఏమయ్యేది సడన్ జంప్ అనేది వచ్చేదనమాట. సో దాన్ని ఆధారంగా చేసుకుని మనం ఎండ్ పాయింట్ నిర్ణయిస్తూ ఉండేవాళ్ళం. ఈ విధంగా ఆ 2 ప్రాక్టికల్స్ మనం చేసేసాము. తర్వాత ఇంకొక 2 ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఏంటా 2 ప్రాక్టికల్స్ అంటే డిటర్మినేషన్ ఆఫ్ సొల్యూషన్ టెంపరేచర్ CST అంటాం, క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఫర్ ఫీడ్ సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతను నిర్ణయించడం అదొక ప్రాక్టికల్. రెండోది ఈ సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత పైన మలినాల ప్రభావం లేదా ఎలక్ట్రోలైట్ ప్రభావం, ఇది రెండో ప్రాక్టికల్. ఓకేనా. సో ఈ 2 ప్రాక్టికల్స్ మనకి సిలబస్లో ఇచ్చారు. ఈ 2 కూడా మనం చెప్పుకున్నట్లయితే మొత్తం ప్రాక్టికల్గా మనం చేయాల్సినటువంటి సిలబస్లో ఉన్నటువంటి 4 ప్రాక్టికల్స్ అయిపోతాయి. ఓకేనా. దానికి సంబంధించినటువంటి ఆపరేటర్స్ ప్రస్తుతం మనకు అందుబాటులో లేదు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఈ క్లాస్లో మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ దాని బిహైండ్ ఉన్నటువంటి థియరీ అదేవిధంగా ప్రాక్టికల్ ఎలా చేస్తామో చెప్తాను. సో మనకి ఈ 3 అవర్లో కూడాను ప్రాక్టికలే. ఓకేనా. 10 minutes గ్యాప్ ఇచ్చి మీకు మధ్యలో గ్యాప్ ఇస్తూ చెప్తాను. ఎవరు వెళ్ళిపోకండి. ఇప్పుడు 6 members జాయిన్ అయ్యారు. సో మన బ్యాచ్కి వచ్చి 15 members, అందరూ జాయిన్ అవ్వాలి. సో నెక్స్ట్ ల్యాబ్కి వచ్చేటప్పటికి 3 hours 1 hour
ఖచ్చితంగా టెస్ట్ పెడతాను. ఇకపైన మనం చదవాలి. ఎందుకనంటే మనకి ఎగ్జామ్స్ పెట్టేసే అవకాశం ఉంది. ఆన్లైన్ క్లాస్ని బేస్ చేసుకుని ఎగ్జామ్స్ పెట్టే అవకాశం ఉంది. సో వీలైతే మీరు ఆఫ్లైన్ ఒకసారి వస్తే కొన్ని టాపిక్స్ మళ్ళీ చెప్తాను. అలా కాదు అని అంటే కనుక రివిజన్ ఆన్లైన్లోనే చేస్తాను మళ్ళీ. ఓకేనా? మీరు మాత్రం ఆన్లైన్ క్లాస్ చేస్తే నెక్స్ట్ సిద్ధాంతము చదివి రెడీగా నెక్స్ట్ అంటే ఏంటి? క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంటే ఏంటి? సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అంటే ఏంటి? మనం సెకండ్ సెమిస్టర్లో తెలియాలనంటే ద్రవయుగ్మాలు లిక్విడ్ మిక్చర్స్ అంటే ఏంటి? అవునా? సో లిక్విడ్ మిక్చర్స్ అంటే ఏంటి? ద్రవయుగ్మాలు అంటే ఏంటి? ద్రవయుగ్మాలు అంటే రెండు ద్రవాల యొక్క మిశ్రమాన్నే ద్రవయుగ్మం లిక్విడ్ మిక్చర్ అని చెప్పేసి అన్నాడు. లిక్విడ్ చెప్పేసి అన్నాడు. ఓకేనా? ఈ లిక్విడ్ ఒకటి ద్రవాలు ఈ ద్రవాల యొక్క మిశ్రమం తీసుకున్నటువంటి రెండు ద్రవాలు ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసిపోవచ్చు. అలా పూర్తిగా అన్ని నిష్పత్తుల్లోనూ ఏ నిష్పత్తిలో ఈ రెండు ద్రవాలని ఏ నిష్పత్తిలో తీసుకున్నా సరే పూర్తిగా ఒకదానితో ఒకటి కలిసిపోయాయి అనుకోండి, అలాంటి వాటిని ఏమంటానంటే పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలు అని చెప్పేసి అని అంటాం. కంప్లీట్లీ మిసిబుల్ లిక్విడ్స్. సో the liquid mixture, the two component liquids are mixed together at all proportions. అన్ని ప్రపోర్షన్స్లో ఈ లిక్విడ్స్ ఒకదానితో ఒకటి మిసిబుల్ అయితే వాటిని ఏమంటామంటే కంప్లీట్లీ మిసిబుల్ అని చెప్పేసి అని అంటాం. పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలు. ఈ పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలకి ఉదాహరణ ఏంటంటే ఎథైల్ ఆల్కహాలు, వాటర్. సో ఈ ఆల్కహాల్లో వాటర్ కరుగుతుంది కదా, అవునా? ఆల్కహాల్లో వాటర్ కరుగుతుంది, వాటర్లో ఆల్కహాల్ కూడా కరుగుతుంది. నువ్వు ఏ నిష్పత్తుల్లో తీసుకున్నా, ఏ పరిమాణాల్లో తీసుకున్నా ఒకదానితో ఒకటి కలిసిపోతుంది, అవునా కదా? అవునా? ఒక చుక్క ఆల్కహాల్ నీటికి కలిపిన, నీరు కలిపిన కరిగిపోతుంది. అది ఏ నిష్పత్తులు తీసుకొని కలిసిపోతాయి అనమాట. అలాంటి ద్రవయుగ్మాలు మనం ఏమంటారంటే పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలు అని అంటాం. అలాగా ఎథైల్ ఆల్కహాల్ వాటరు, ఎసిటోన్ వాటరు, అదేవిధంగా బెంజీను, టోలిను, ఇవన్నీ పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలకి కంప్లీట్లీ మిసిబుల్ లిక్విడ్ మిక్చర్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్తాం. నెక్స్ట్ పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్. ఓకేనా? పాక్షిక మిశ్రణీయ ద్రవయుగ్మాలు అని అంటే ఇవి ఒక ద్రవం పాక్షికంగా కలిస్తే అలాంటి పాక్షిక మిశ్రణీయ ద్రవయుగ్మాలు అని చెప్పేసి మీ ఒకదాని స్వల్ప పరిమాణంలో మాత్రమే ఒకదానితో ఒకటి కలుస్తాయి. స్వల్ప పరిమాణంలో మాత్రమే ఒకదానితో ఒకటి కలుస్తాయి ఇవి. ఫర్ సపోజ్ ఫీనాల్ వాటర్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. ఫీనాల్ వాటర్ సిస్టమ్ కలిపామనుకోండి, ఫీనాల్ కరుగుతుంది. ఫర్ సపోజ్ మనం 100 ml వాటర్ తీసుకు డ్రాప్ ఫీనాల్ని కలుపుతారు. కలిపి 80 డ్రాప్స్ కలిపేంత వరకు ఫీనాల్ ఇందులో పూర్తిగా కరిగిపోతుంది. అంటే స్వల్ప పరిమాణంలో కరిగినట్టు అర్థం. తర్వాత 8 డ్రాప్స్ తర్వాత మనం ఫీనాల్ నీటిలో కరగదు. నీటి ఏమవుతుంది? వేరుపడిపోతుంది.
ద్రావణం నుంచి సెపరేట్ అయిపోయి ఈ ద్రావణం క్లియర్గా కాకుండా మసకగా కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా సజాతీయ మిశ్రమంగా తీసుకోవాలంటే, హోమోజీనియస్ మిక్చర్గా తీసుకోవాలంటే కనుక టర్బిడిటీ ఉండకూడదు, మసకగా ఉండకూడదు. క్లియర్గా సొల్యూషన్ మనకు క్లియర్గా ఉన్నప్పుడు మనం సజాతీయ మిశ్రమంగా చెప్తాం. ఆ విధంగా ఏర్పరిచినటువంటి సజాతీయ మిశ్రమం అని చెప్తాము. కొంతమంది వస్తున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. మరి 4 వచ్చేసారు, 6 నుంచి 4 మారిపోయారు. శ్వేత, సతీష్, శ్వేత, రుక్మిణి. ఓకే, 4 ఉన్నారు. చూద్దాం చివరి వరకు ఎంతమంది ఉంటారు. ఓకేనా. పాక్షిక మిశ్రణీయ అంటే సో మనకి అన్ని నిష్పత్తుల్లోనూ వాటర్లో కరగదు, స్వల్ప వాటర్లో కరుగుతుంది. ఆ పైన మనం ఫీనాల్ కలిపినట్లయితే కనుక అది వేరుపడిపోతుంది. వేరుపడిపోయి ఒక తెల్లని మసకబారినటువంటి ద్రావణంలాగా మనకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా. మనకి తెల్లని మసకబారిన ద్రావణంలా కనిపిస్తే అది మనం స్పష్టమైనటువంటి ద్రావణంలా తీసుకోలేము. అప్పుడు దాన్ని సజాతీయ మిశ్రమంగా తీసుకోలేము. అప్పుడు మనం ఏం చేస్తామనంటే స్వల్పంగా కరిగిందని చెప్పడం కోసం పాక్షిక మిశ్రణీయ ద్రవ్యగుణం ఏర్పడింది అని అంటాం. పాక్షిక మిశ్రణీయ ద్రవ్యగుణం ఏర్పడింది. స్వల్ప పరిమాణంలో మాత్రమే, పాక్షికంగా అంటే స్వల్ప పరిమాణంలో మాత్రమే మనకి ఫినాల్ అనేది దొరుకుతుంది అనమాట. సో వాటర్ సిస్టమ్ తీసుకున్నట్లయితే కనుక అది సెకండ్ సెమిస్టర్లో వాటర్ లిక్విడ్ మిక్చర్స్ని ఏర్పడతాయి, లిక్విడ్ మిక్చర్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ కంప్లీట్లీ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్. ఓకేనా. అమిశ్రణీయ ద్రవ్యగుణాలు, అమిశ్రణీయ ఒకదాంతో ఒకటి ఏ విధంగా కరగవు అన్నమాట, ఒకదాంతో కలవు ద్రవ్యగుణాలని అమిశ్రణీయ ద్రవ్యగుణం. సపోజ్ కార్బన్ టెట్రాక్లైడ్ తీసుకుని అనుకోండి, కార్బన్ నీటిని కలిపామనుకోండి, నీటి కరగదు, పూర్తిగా కరగదు, స్వల్ప పరిమాణం కూడా కరగదు అన్నమాట, పూర్తిగా కరగదు. అలాంటి ద్రవ్యగుణాన్ని మనం ఏమంటామనంటే, అలాంటి లిక్విడ్ అంటే సో కంప్లీట్లీ ఇమ్మిసిబుల్ లిక్విడ్ మిక్చర్, ద్రవ్యగుణాలు అని చెప్పేసి మనం అంటాము. ఓకేనా. జనరల్గా ఒక ద్రవంలో మరొక ద్రవం పూర్తిగా కరుగుతుందా లేకపోతే పాక్షికంగా కరుగుతుందా, అసలు కరగదా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనం ఈ తీసుకున్నటువంటి ఈ ద్రవాల యొక్క ద్రవణశీలత మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా. మనం తీసుకున్నటువంటి ఈ 2 ఘటకాల యొక్క ద్రవణశీలత మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ది పొలారిటీ ఆఫ్ ది కాంపోనెంట్స్ దట్ ఆర్ టేకెన్ ఇన్ ద లిక్విడ్ మిక్చర్. ఓకేనా. ఈ 3 టైప్స్లో సో సెకండ్ టైపు పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ ఉన్నాయి కదా, పాక్షిక మిశ్రణీయ ద్రవ్యగుణాలు ఉన్నాయి కదా. ఈ పాక్షిక మిశ్రణీయ ద్రవ్యగుణాల గురించి మనం ఈరోజు ల్యాబ్లో డీటెయిల్గా చర్చిస్తాం అన్నమాట. పాక్షిక మిశ్రణీయ ద్రవ్యగుణాలు, పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్. జనరల్గా ద్రావణీయతని ఎఫెక్ట్ చేసేటటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే ఉష్ణోగ్రత, టెంపరేచర్. వీటిని ప్రభావితం చేస్తారు,
ఎవరు ఎఫెక్ట్ చేస్తారు? టెంపరేచర్ జట్లు కట్టుకోండి. ఒక ఘటకలో మరొక ఘటక దాని మీద ఉష్ణోగ్రతతో పాటు పెరుగుతుంది. అది ప్రాబ్లం అండి. బేబీ ప్రసన్న వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? బేబీ ప్రసన్న బేబీ ప్రసన్న వినిపిస్తుంది కదా? ఓకే. అసలు సాల్యుబిలిటీ అంటే ఏంటి? ద్రావణీయత అంటే ఏంటి? ఈ ద్రావణీయతను ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటి? ఓకేనా? ఒక నిర్దిష్ట ఘనపరిమాణం కలిగినటువంటి ఒక ద్రావాన్ని తీసుకుందాం. ఓకేనా? వీఆర్ టేకింగ్ సాల్వెంట్ ఆఫ్ ఫిక్స్డ్ వాల్యూమ్. ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ అటువంటి సాల్వెంట్ తీసుకుంటున్నాము. వీఆర్ యాడింగ్ సొల్యూట్ టు ఇట్. మనం ఆ ద్రావణికి ద్రావితాన్ని కలుపుతున్నాం. సో ద్రావితాన్ని కలిపినప్పుడు ఆ కలిపినటువంటి ద్రావితం ఏమవుతుంది? ఈ ద్రావణంలో కరిగిపోతుంది. ఓకేనా? మరి ఎంత మేర కరుగుతుంది? ఎంత మేర కరుగుతుంది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మనం తీసుకున్నటువంటి ద్రావణి యొక్క ఘనపరిమాణం మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. అందుకని ఎప్పుడు మన ఘనపరిమాణాన్ని ఫిక్స్డ్గా ఉంచుతున్నాం. 100 ml తీసుకున్నాం అనుకోండి, 100 ml వాటర్లో
సో ఎంత పరిమాణం ఉన్నటువంటి షుగర్ కలుస్తుంది? ఫస్ట్ సపోజ్ 100 ml వాటర్లో ఒక 20 grams షుగర్ కలుస్తుంది అనుకుందాం. 20 grams షుగర్ని కలిపిన తర్వాత 20 grams తర్వాత 21 grams వేసామనుకోండి, షుగర్ ఇంకా కలవదు. దాని లిమిట్ ఎంత? 20 grams మాత్రమే. దాని లిమిట్ ఎంత? 20 grams మాత్రం. 20 grams నుంచి 100 ml లీటర్లో కరగదు, 100 ml వాటర్లో కరగదు. అలా కాకుండా లీటర్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, 20 grams కంటే అబోవ్ కరిగే అవకాశం ఉందా? అవును కదా. అందుకని ఈ ద్రావణీయత అనేది ఈ ద్రావణ యొక్క ఘనపరిమాణం మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అందుకని మనం డెఫినిషన్ చెప్పేటప్పుడు నిర్దిష్ట ఘనపరిమాణం గల, ఓకేనా, సాల్వెంట్ ఆఫ్ ఫిక్స్డ్ వాల్యూమ్ అని తీసుకుని అందులో కలిగేటువంటి ద్రావిత పరిమాణం ఎంత? టు ఫార్మ్ సాచురేటెడ్ సొల్యూషన్. సంతృప్త ద్రావణం ఏర్పరచడానికి ఒక నిర్దిష్ట ఘనపరిమాణం కలిగినటువంటి ద్రావణంలో కరిగేటువంటి ద్రావిత పరిమాణాన్నే మనం ఏమంటామంటే ఆ ద్రావణం యొక్క ద్రావణీయత అంటాం. సంతృప్త ద్రావణం అంటే ఏంటి? అందులో ఎంతవరకు కరుగుతుందో అంతవరకు కలిపినట్లయితే అప్పుడు ఏర్పడినటువంటి ద్రావణం సంతృప్త ద్రావణం. అలా కాకుండా దానికంటే ఎక్కువ పరిమాణాలు కలిపామనుకోండి, అప్పుడు అది సెపరేట్ అయిపోతుంది. దానిలో కరగకుండా సంతృప్త ద్రావణం ఏర్పడిన తర్వాత కూడా మనం కలిపినటువంటి పదార్థం ఏమవుతుందన్నమాట? సెపరేట్ అయిపోతుంది. ఫర్ సపోజ్ ఒక పర్సన్ యొక్క కెపాసిటీ ఎంత? ఒక 5 లడ్డూస్ తినగలడు అనుకుందాం. 5 లడ్డూస్ ఒకే టైంలో వరుసగా తినగలడు అనుకుందాం. అతని కెపాసిటీ ఎంత అంటే 5 లడ్డూస్ తినగలడు. 5 లడ్డూస్ తిన్న తర్వాత సాటిస్ఫై అయిపోతాడు, సంతృప్తిగా చెందుతాడు. అలా కాకుండా 5 లడ్డూస్ తర్వాత 6th లడ్డు కూడా ఇచ్చేసాం అనుకోండి, అతను వామిటింగ్ చేసుకుంటాడు అనమాట. అవునా? ఆ 5th లడ్డు బయటకు వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది? మనం నిర్దిష్ట ఘనపరిమాణం ఉన్నటువంటి ఒక ద్రావణంలో మనం ద్రావితం కలుపుతూ వెళ్ళాం కదా. సో ఎంతవరకు మనం కలపగలము? సంతృప్త ద్రావణం ఏర్పడే వరకు మనం కలపగలము. కలిపిన తర్వాత మనకి పూర్తిగా కరిగిపోయి ద్రావణం అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత కలిపితే ఏమవుతుందన్నమాట? మనం కలిపినటువంటి ద్రావితము సొల్యూటు సెపరేట్ అయిపోతుంది అనమాట. సో ఒక నిర్దిష్ట ఘనపరిమాణం కలిగినటువంటి ద్రావణంలో సంతృప్త ద్రావణం ఏర్పరచడానికి ఎంత ద్రావితం కలపాలో ఆ ద్రావితం యొక్క పరిమాణాన్నే ద్రావణీయత, సాల్యుబిలిటీ అని చెప్పేసి అంటాం. ది అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ ద ఫిక్స్డ్ వాల్యూమ్ ఆఫ్ ది సాల్వెంట్ టు ఫార్మ్ సాచురేటెడ్ సొల్యూషన్. ఓకేనా? టు ఫార్మ్ సాచురేటెడ్ సొల్యూషన్. ఇట్ ఈస్ కాల్డ్ సాల్యుబిలిటీ అని అంటాం. ఏమంటాం? సాల్యుబిలిటీ. తెలుగులో ద్రావణీయత అంటాం, ఇంగ్లీష్లో సాల్యుబిలిటీ అని చెప్పేసి అంటాం. ఓకేనా? మరి ఈ సాల్యుబిలిటీ దేని మీద డిపెండ్ అవుతుందని అంటే, దేని మీద డిపెండ్ అవుతుంది? ఉష్ణోగ్రత మీద, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ సపోజ్ మనం ఇంతకుముందు తీసుకున్నాం కదా, 100 ml వాటర్ని బీకర్లో తీసుకున్నాము. 20 grams వరకు మనం షుగర్ని కలిపాము, బాగానే కరిగిపోయింది, చక్కగా స్పష్టమైనటువంటి ద్రావణం ఏర్పడింది. 20 grams తర్వాత ఇంకా నేను ఏం చేశాను? షుగర్ని కలిపేసాను. షుగర్ని కలిపేసి మనం ఎంత షేక్ చేసినా షుగర్ కలవదు అందులో. ఓకేనా? షుగరు ఇంకా కరగదు. ఇప్పుడు మనం హీట్ చేసాం అనుకోండి, ఉష్ణోగ్రతను పెంచాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? కరిగిపోతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఒక నిర్దిష్ట ఘనపరిమాణం కలిగినటువంటి ద్రావణంలో కరిగేటువంటి ద్రావితం యొక్క పరిమాణం పెంచాలంటే, అంటే ద్రావణీయత పెంచాలంటే ఉష్ణోగ్రత పెంచామనుకోండి, హీట్ చేసామనుకోండి, ఏమవుతుంది? ద్రావణీయత పెరుగుతుంది అని అర్థమవుతుంది. సాల్యుబిలిటీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్. సో టెంపరేచర్ని పెంచినట్లయితే, హీట్ చేసినట్లయితే ఏమవుతుంది? సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అని అర్థమవుతుంది. అవునా కదా? వింటున్నారా శ్వేత? సో సాల్యుబిలిటీ డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్. యాజ్ ది టెంపరేచర్ ఇంక్రీజెస్, సాల్యుబిలిటీ ఇంక్రీజెస్. ఇప్పుడు పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ ఉన్నాయి కదా. పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ అంటే అర్థం ఏంటి? స్వల్ప పరిమాణంలో కరుగుతాయని కదా అర్థం. మరి అలాంటి ద్రావణాల యొక్క, అలాంటి పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్ మిక్చర్స్ యొక్క సాల్యుబిలిటీని ఇంక్రీజ్ చేయాలనుకోండి, ఏం చేయాలి? నువ్వు టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలి. టెంపరేచర్ పెంచుకుంటూ వెళ్ళావు అనుకోండి, ఒకనొక ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుందనంటే దీస్ పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ బికమ్స్ కంప్లీట్లీ మిసిబుల్ లిక్విడ్స్.
పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ కాస్త కంప్లీట్లీ మిసిబుల్ అయిపోతాయి. ఆ టెంపరేచర్ని మనం ఏమంటామంటే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్, సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అని చెప్పేసి మనం అంటామన్నమాట. సో ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే పాక్షిక మిశ్రణీయ ద్రవ్యగ్మాలు పూర్ణ మిశ్రణీయ ద్రవ్యగ్మాలుగా మారతాయో ఆ ఉష్ణోగ్రతనే సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత, క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అని చెప్పేసి మనం అంటాము. ఫర్ సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటామనంటే ఫినాల్ వాటర్ తీసుకున్నాము. ఒక 50 ml ఫినాల్, 50 ml వాటర్ తీసుకుందాం. అవునా, 50 ml ఫినాల్, 50 ml వాటర్ ఒక బేకర్లో తీసుకుందాం. ఇక్కడ 2 లేయర్స్ ఫామ్ అవుతాయి. ఏంటా 2 లేయర్స్ అని అంటే, జనరల్గా ఫినాల్ అనేది వాటర్లో కరగదు కదా, పూర్తిగా కరగదు కదా, పాక్షికంగా కరుగుతుంది. ముందుగా మనం ఫినాల్ తీసుకున్నాం, దానిపైన వాటర్ యాడ్ చేసామని అనుకుందాం. జనరల్గా అప్పుడు ఏమవుతుంది, వాటర్ కిందకు వస్తుంది, ఫినాల్ పైకి వెళ్తుంది. ఓకేనా. సో ఫినాల్ యొక్క డెన్సిటీ తక్కువగా ఉండడం వల్ల, వాటర్ కంటే ఫినాల్ యొక్క డెన్సిటీ తక్కువగా ఉండడం వల్ల ఫినాల్ పైకి వెళ్తుంది, వాటర్ కిందకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే పైన ఏమో ఫినాల్ ఉంటుంది, కిందేమో వాటర్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు పై భాగంలో ఉన్నటువంటి ఫినాల్ స్వల్ప పరిమాణంలో నీటిలో కరుగుతుంది. అంటే కింద ఎవరుంటారని అంటే నీటిలో కరిగిన ఫినాల్ ద్రావణం ఏర్పడుతుంది. ఓకేనా. ఓకేనా. ఫినాల్ ఇన్ వాటర్ సొల్యూషన్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ ద at the bottom of the beaker. అవునా కదా, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఒక బేకర్లో 50 ml వాటర్ తీసుకున్నాం, 50 ml ఫినాల్ తీసుకుని షేక్ చేసాం అనుకుందాం. షేక్ చేసినట్లయితే జనరల్గా ఇవి రెండు కూడా పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ కాబట్టి స్వల్ప పరిమాణంలో ఫినాల్ ఏమో నీటిలోకి వస్తుంది, స్వల్ప పరిమాణంలో నీరేమో ఫినాల్లోకి వెళ్తుంది. ఆ విధంగా 2 లేయర్స్ ఫామ్ అవుతాయి. పైన ఒక లేయరు, కింద ఒక లేయరు ఫామ్ అవుతుంది. పైన ఒక పొర, కింద ఒక పొర ఫామ్ అవుతుంది. అర్థమైందా. ఆ విధంగా రెండు లేయర్స్ ఫామ్ అవుతాయి. అర్థమైందా. సో ఇప్పుడు మనం హీట్ చేసామనుకోండి, హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, సో నీటిలో ఆమె బేబీ ప్రసన్న వినిపిస్తుందా? బేబీ ప్రసన్న సతీష్ వినిపిస్తుందా? ప్రసన్న సార్ చెప్పండి సార్. వినిపిస్తుందా? ఒక్కొక్కరు కొంచెం ఒక్కొక్కసారి కట్ అయిపోతుంది సార్. అదే సిగ్నల్ లేదులే. సిగ్నల్ ఉన్నా లేకపోయినా మనం చెప్పాల్సిందే, మీరు వినాల్సిందే. ఓకే. సో నీటిని ఫినాల్ని తీసుకున్నాము, షేక్ చేసాము. ఏమైంది, ఫినాల్లో కొంత భాగం నీటిలోకి చేరుతుంది, నీటిలో కొంత భాగం ఫినాల్లోకి చేరుతుంది. అంటే ఇక్కడ 2 వ్యవస్థలు ఏర్పడతాయి. ఏంటా 2 వ్యవస్థలు? 2 సిస్టమ్స్ విల్ బి ఫార్మ్డ్. ఏంటా 2 సిస్టమ్స్? ఒక సిస్టమ్ ఏమో ఫినాల్ ఇన్ వాటర్ సిస్టమ్, ఇంకొక సిస్టమ్ ఏమో వాటర్ ఇన్ ఫినాల్ సిస్టమ్ అన్నా. ఆ విధంగా 2 సిస్టమ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం హీట్ చేసామనుకోండి, హీట్ చేసే కొలది ఏమవుతుందంటే, సో నీటిలో కరిగేటువంటి ఫినాల్ యొక్క పరిమాణం పెరుగుతుంది, అదేవిధంగా ఫినాల్లో కరిగేటువంటి నీటి యొక్క పరిమాణం కూడా పెరుగుతుంది. సో 2 ఏమవుతాయన్నమాట, మన టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసే కొలది, ఉష్ణోగ్రతను పెంచే కొలది ఏమవుతుందన్నమాట, సాల్యుబిలిటీస్ పెరిగిపోతుంది. దీన్ని మ్యూచువల్ సాల్యుబిలిటీ అంటాం. సో మ్యూచువల్ సాల్యుబిలిటీ అంటే ఏంటి, ఇక్కడ 2 వ్యవస్థలు ఉన్నాయి కదా, 2 సిస్టమ్స్ ఉన్నాయి కదా. ఆ 2 సిస్టమ్స్లో ఒక సిస్టమ్ ఏంటి, ఫినాల్ ఇన్ వాటర్ సిస్టమ్, వాటర్లో ఫినాల్ కరిగి ఉండడం. నెక్స్ట్ రెండోది ఏంటి, వాటర్ ఇన్ ఫినాల్ సిస్టమ్, అవునా, ఫినాల్లో వాటర్ కరిగి ఉండడం, అవునా. ఆ 2 సిస్టమ్స్ ఉన్నాయి. అలా 2 సిస్టమ్స్ 2 లేయర్స్ కింద మనకు కనిపిస్తాయి మనకి బేకర్లో. ఇప్పుడు మనం హీట్ చేసామనుకోండి, టెంపరేచర్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, సాల్యుబిలిటీస్ ఏమవుతాయి, ఇంక్రీజ్ అవుతాయి. అంటే సో నీటిలో కరిగేటువంటి ఫినాల్ పరిమాణం, అదేవిధంగా ఫినాల్లో కరిగేటువంటి నీటి పరిమాణం
రెండు ఏమవుతాయన్నమాట, ఉష్ణోగ్రత పెంచే కొలది పెరుగుతూ వస్తాయి. పెరుగుతూ వచ్చి ఒకానొక ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుందన్నమాట, రెండు కలిసి ఒక హోమోజీనియస్ మిక్చర్ని ఫామ్ చేస్తాయి. అంటే ఒక క్లియర్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అంటే మొత్తం అంతా ఒకే వ్యవస్థగా మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు మనం రెండు లేయర్స్ కింద రెండు వేరు వేరు వ్యవస్థల కింద కనిపించాయి కదా, రెండు వేరు వేరు వ్యవస్థలు అనొచ్చు, రెండు వేరు వేరు ప్రావస్థలుగా కనిపించాయని కూడా చెప్పొచ్చు. రెండు వేరు వేరు ప్రావస్థలు 2 phases కింద కనిపించాయి. ఆ 2 phases కింద కనిపించాయి. తర్వాత మనం హీట్ చేసినప్పుడు ఒకనొక ఉష్ణోగ్రతను చేరినప్పుడు ఏమైందనమాట, ఈ రెండు కలిసి ఒక ఫేజ్ కింద ఒక హోమోజీనియస్ మిక్చర్ కింద ఫామ్ అయిపోయాయి. సో ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఈ రెండు పార్షియల్ మిసిబుల్ లిక్విడ్స్ వాటి యొక్క మ్యూచువల్ సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అయ్యి టెంపరేచర్తో పాటు మ్యూచువల్ సాల్యుబిలిటీ పరస్పర ద్రావణీయత అని అంటాం తెలుగులో. సో ఈ మ్యూచువల్ సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అయ్యి ఒకనొక ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుందన్నమాట, కంప్లీట్లీ మిసిబుల్ అయిపోతాయి. సో ఆ టెంపరేచర్ని మనం ఏమంటామంటే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. ఏమంటాం, క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనా. ఇప్పుడు మరి ఫినాల్ వాటర్ సిస్టమ్కి క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 66 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. 66 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. దాని గురించి ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడదాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి, మీకు ఫినాల్ వాటర్ సిస్టమ్ ఇస్తారు, మీరు ఎక్స్పెరిమెంట్ చేసి ఏం చేయాలన్నమాట, ఆ ఫినాల్ వాటర్ సిస్టమ్ యొక్క సిఎస్టీ అంటే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ని ఎక్స్పెరిమెంటల్గా డిటర్మైన్ చేయాలి. 66 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుందని ఎక్స్పెరిమెంటల్గా డిటర్మైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మన ప్రాక్టికల్. ఓకేనా. సో అసలు దాని వెనకాల ఉన్నటువంటి థియరీ ఏంటి చూద్దాం. ఒక్కసారి వైట్ బోర్డ్ షేర్ చేసి ఇక్కడ ఎలా తీసుకుంటామనంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఎక్స్ అక్షం పైన పర్సంటేజ్ ఆఫ్ ఫినాల్ తీసుకుంటాం. పర్సంటేజ్ ఆఫ్ ఫినాల్. ఓకేనా. వై అక్షం పైన ఏం తీసుకుంటామనంటే టెంపరేచర్, ఉష్ణోగ్రత. టెంపరేచర్ని వై యాక్సిస్ మీద తీసుకుంటాం. ఈ విధంగా తీసుకుంటాం అనమాట. తీసుకున్నట్లయితే మనకి గ్రాఫ్ పెరాబోలిక్ కర్వ్ వస్తుంది. పెరాబోలిక్ కర్వ్ వస్తుంది. ఈ పర్సంటేజ్ ఆఫ్ ఫినాల్ అంటే అర్థం ఏంటనంటే, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఫినాల్ని మనం మ్యూచువల్ సాల్యుబిలిటీగా చెప్పచ్చు. ఎందుకని సాల్యుబిలిటీగా ఎందుకు చెప్తున్నామనంటే, ద్రావణీయతగా ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడ ద్రావితం ఎవరిని తీసుకుంటున్నాం, ఫినాల్. నీటిలో ఎంత పరిమాణంలో ఫినాల్ కరుగుతుందో మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా, అంటే పర్సంటేజ్ ఆఫ్ ఫినాల్ ఎంతవరకు కరుగుతుందో మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ ఫినాల్ అన్న మ్యూచువల్ సాల్యుబిలిటీ అన్న ఒకటే అర్థం వస్తుంది. ఇక్కడ ఎక్స్ అక్షం మీద పర్సంటేజ్ ఆఫ్ ఫినాల్ తీసుకున్నామన్నా, మ్యూచువల్ సాల్యుబిలిటీ మనం తీసుకున్నామన్నా, సో ఒకటే అర్థం వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామనంటే చూడండి, ఈ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ని ఎలా డివైడ్ చేద్దామంటే ఇక్కడ ఏ అనే పార్ట్, ఏ అనేటువంటి పాయింట్, ఇక్కడ బి అనేటువంటి పాయింట్, సి అనేటువంటి పాయింట్. ఈ ఏబిసి పారాబోలిక్ కర్వ్లో ఇన్సైడ్ ది కర్వ్ 2 లేయర్స్ ఉంటాయి, 2 phases ఉంటాయి. 2 లేయర్స్ ఆర్ 2 phases ఉంటాయి. 2 phases ఉంటాయి. అవుట్ సైడ్ ది కర్వ్ 1 phase ఉంటుంది. 1 phase. ఈ ఏబిసి కర్వ్కి బయట ప్రాంతం అంతా ఒకటే ఫేజ్ ఉంటుంది, హోమోజీనియస్ మిక్చర్లా ఉంటుంది. సో ఇన్సైడ్ ది కర్వ్ ఏమవుతుందన్నమాట, మనకి ద్రావణము ఎలా ఉంటుందంటే పాక్షికంగా కరిగిన స్థితిలో ఉంటుంది. ఓకేనా. పార్షియల్లీ మిసిబుల్లా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు పర్సల్ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే చూడండి, మనం నీటిని తీసుకున్నాం 100 ml. ఇక్కడ 100 ml నీటిని తీసుకున్నాం. ఇప్పుడు ఫినాల్ని కలుపుతున్నాం. ఒక్కో చుక్క ఫినాల్ని కలుపుతున్నాం. ఒక 8 ml కలిపేంత వరకు ఏమవుతుందన్నమాట, పూర్తిగా కరిగిపోతుంది. పూర్తిగా కరిగిపోవడం అంటే ఇదంతా ఒక ఫేజే కదా, ఇదంతా ఒక ఫేజ్. పూర్తిగా కరిగిపోతే అదంతా ఒక ఫేజ్గా ఒక ప్రావస్థలా తీసుకుంటాం. ఓకేనా. ఆ 8 ml దాటిన తర్వాత ఏమవుతుంది, 8 ml దాటిన తర్వాత ఏమవుతుందనంటే వ్యవస్థ మారిపోతుంది. 2 లేయర్స్ ఫామ్ అవుతాయి. ఎందుకని, 8 ml దాటిన తర్వాత నువ్వు కలిపినటువంటి ఫినాలు ఏమవుతుందన్నమాట,
నువ్వు కలిపినటువంటి ఫీనాలు వేరుపడిపోతుంది. వేరుపడిపోయి మనకి ద్రావణం మసకగా కనిపిస్తుంది అనమాట. తెల్లని అవక్షేపంలాగా తెల్లగా మసకగా కనిపిస్తుంది. మన తెల్లని ప్రెసిపిటేట్ వైట్ ప్రెసిపిటేట్ ఎలా ఉంటుందో తెలుసు కదా, అలాగా వైట్ ప్రెసిపిటేట్ లాగా తెల్లగా కనిపిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు 8 ml కంటే ఎక్కువ కలిపినప్పుడు. మరి అది క్లియర్గా అవ్వాలనంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ 8 ml తర్వాత మనం కలిపినప్పుడు ఏమైంది? ఫర్ సపోజ్ 10 ml వరకు కలిపాం అనుకున్నాం. 10 ml వరకు కలిపాం అంటే ఇందులో 10% ఏమో ఫీనాల్ ఉంటుంది, అంతేనా? 10% ఏమో ఫీనాలు, 90% ఏమో వాటర్ ఉంటుంది, అవునా కదా అర్థం. అప్పుడు ఈ 10 ml కలిపినప్పుడు ఈ ఫీనాల్ ఏమవుతుంది? వేరుపడిపోతుంది కదా. మరి ఈ ఫీనాలు వేరుపడిపోయి పాక్షికంగా కలిగినటువంటి మిశ్రమం ఏర్పరుస్తుంది కాబట్టి మనకి 2 లేయర్స్ కింద కనిపిస్తాయి. కాబట్టి ఇన్సైడ్ది మనకి కరువు 2 లేయర్స్ కనిపిస్తాయి. అంటే 2 ప్రావస్థలు 2 ఫేజెస్ కనిపిస్తాయి. ఒకటేమో ఏంటా 2 ప్రావస్థలు అంటే ఒకటేమో ఫీనాల్ ఇన్ వాటర్, రెండోదేమో వాటర్ ఇన్ ఫీనాల్. అలా రెండు ప్రావస్థలు మనకి ఒక బౌండరీ లైన్ చేత సెపరేట్ అవుతూ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ 2 బౌండరీస్ మనకు సెపరేట్గా 2 లేయర్స్ మనకి సెపరేట్గా ఒక బౌండరీ సెపరేట్ చేస్తూ కనిపించడం వల్ల ఆ రెండింటిని డిఫరెంట్ ఫేజెస్ కింద తీసుకుంటాం. 2 డిఫరెంట్ ఫేజెస్ కింద తీసుకుంటాం. ఇప్పుడు మరి అలాంటి పాక్షిక మిశ్రణీయ ద్రవ్యత్వం ఏర్పడిన తర్వాత ఏమవుతుంది? అది పూర్తిగా మిశ్రణీయం అవ్వాలని మనం ఏం చేయాలి? టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తాం. టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతాయి? ఇక్కడ నుంచి ఇక్కడికి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు పూర్ణ మిశ్రణీయ ద్రవ్యమాలుగా మారిపోతాయి. అంటే ఒక ఫేజ్లోకి మారిపోతుంది. క్లియర్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. మనకు ఇంతకుముందు కనిపించేటటువంటి 2 లేయర్స్ 2 ఫేజెస్ ఒకదాంతో ఒకటి మిక్సప్ అయిపోయి ఒకే ఫేజ్లో కనిపిస్తాయి. అంటే ఈ బార్డర్ దాటేసి ఇక్కడికి వచ్చేస్తుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు బార్డర్ దాటేసి అంటే ఇక్కడ ఒక ఫేజే, ఓకేనా? ఒక ఫేజే ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ టెంపరేచర్ ఎంత అనుకుందాము? జనరల్గా రూమ్ టెంపరేచర్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 8 ml వరకు కరిగిపోతుంది. 8 ml తర్వాత కలిపితే కనుక నువ్వు 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కరగదు కాబట్టి నువ్వు 25 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే పెంచాల్సి ఉంటుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుందాం. ఫర్ సపోజ్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచినప్పుడు అవి రెండు ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఏం ఏర్పరిచాయనమాట? పూర్ణ మిశ్రణీయ ద్రవ్యమాన్ని ఏర్పరిచాయి. అంటే ఈ కాంపోజిషన్కి అంటే 10% ఫీనాలు 90% వాటర్ ఉన్నటువంటి ఈ కాంపోజిషన్ తీసుకుంటే ఈ కాంపోజిషన్లో ఏర్పరిచినటువంటి పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్ మిక్చర్ కనుక కంప్లీట్గా మిసిబుల్ అవ్వాలంటే కనుక రూమ్ టెంపరేచర్ కంటే కొంచెం ఎక్కువ హీట్ చేయాలి. 30 డిగ్రీ సెంటిగ్రేడ్కి హీట్ చేయాలి, ఓకేనా? ఆ విధంగా మనం వాటర్కి ఫీనాల్ని కలుపుకుంటూ వస్తాం. ఈ డైరెక్షన్లో ఫీనాల్ని కలుపుకుంటూ వస్తాం. ఫీనాల్ యొక్క పరిమాణం ఏమైపోతుంది? పెరిగిపోతూ వస్తుంది. పెరిగిపోతూ వస్తే ఏమైనట్టు అర్థం? సెపరేట్ అయిపోతుంది కదా. మనం 8 ml నుంచి ఎంత కలిపినా మనకి ఏమవుతుంది? సెపరేట్ అయిపోతూ వస్తుంది. సెపరేట్ అయిపోతూ వస్తూ ఇక్కడ చేరింది అనుకుందాం. ఇక్కడ చేరిన తర్వాత ఇక్కడ కాంపోజిషను మనం ఎంత అనుకుందాం అంటే ఫర్ సపోజ్ 25% అనుకుందాం. సో 25% అనుకున్నట్లయితే ఫీనాల్ 25% అనుకున్నట్లయితే కనుక ఇక్కడ కూడా పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ 2 లేయర్స్ ఫామ్ అవుతాయి. ఈ రేంజ్లో 2 లేయర్స్ ఫామ్ అవుతాయి. మరి ఈ బార్డర్ దాటితే రెండు క్లియర్గా ఒకదానితో కలిసిపోతే క్లియర్ ద్రావణం ఏర్పడుతుంది, ఒక ఫేజ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక ఫేజ్ రావాలంటే ఏం చేయాలి? ఈ పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ కాస్త కంప్లీట్లీ మిసిబుల్ అవ్వాలంటే ఇప్పుడు ఆ 2 లేయర్స్ కలిగినటువంటి 2 ఫేజెస్ కలిగినటువంటి సిస్టమ్ని హీట్ చేయాలి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలి. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు అవి కంప్లీట్లీ మిసిబుల్ అయిపోతాయి, పూర్ణ మిశ్రణీయ ద్రవ్యమాలుగా మారిపోతాయి. ఇక్కడ ఈ కాంపోజిషన్ని అంటే ఎంత తీసుకున్నాం మనం? 25%, 20% 20 తీసుకున్నామా? 20% ఫీనాల్, 80% ఏంటనమాట? వాటర్. సో ఈ కాంపోజిషన్ తీసుకున్నప్పుడు ఇలా ఏర్పరిచినటువంటి పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ కంప్లీట్గా మిసిబుల్ అవ్వాలంటే ఇంకొంచెం ఎక్కువ టెంపరేచర్ హీట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు 30 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే ఇప్పుడు దగ్గరగా 50 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు హీట్ చేయాల్సి ఉంటుంది. అంటే కాంపోజిషన్ మారే కొద్ది ఆ రెండు ద్రవ్యమాలు పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ కాస్త కంప్లీట్లీ మిసిబుల్ అవ్వాలంటే కనుక మనం ఏం చేయాలి? టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకనొక కాంపోజిషన్ చేరినప్పటికీ ఆ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచరు మ్యాక్సిమం అయిపోతుంది అనమాట, అంతకు మించి పెరగదు. ఫర్ సపోజ్ ఆ కాంపోజిషన్ ఎంతనంటే 34% ఫీనాల్. 34% ఫీనాల్ చేరగానే
34% ఫినాలు, మిగతా 64% వాటర్. అంటే 34 ml ఫినాల్ కలిపేటప్పటికి ఏమవుతుంది, ఇక్కడ కూడా 2 లేయర్స్ ఫామ్ అవుతాయి. మళ్ళీ 1 ఫేజే అంటే హోమోజీనియస్ మిక్చర్ ఫామ్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం, కింద నుంచి హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు ఇక్కడ టెంపరేచర్ 66 డిగ్రీల సెంటీగ్రేడ్ చేరేటప్పటికి ఈ రెండు కంప్లీట్లీ మిసిబుల్ అయిపోతాయి. ఇది 66 డిగ్రీల సెంటీగ్రేడ్, ఇది మ్యాక్సిమం అనమాట. అందుకే నేను మన కరువు పైన మ్యాక్సిమం వాల్యూ వచ్చింది. సో 66 డిగ్రీ సెంటీగ్రేడ్ చేరిన తర్వాత 66 డిగ్రీ సెంటీగ్రేడ్ తర్వాత మనం ఏదైనా ఫినాల్ వాటర్ సిస్టమ్ తీసుకుని 66 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందని అంటే ఒక ఫేజే ఉంటుంది, ఇంకా కరిగిపోతాయి, రెండు పూర్తిగా కరిగిపోతాయి. ఏ ప్రపోర్షన్లో తీసుకో 66 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఏమవుతుందన్నమాట, ఫినాల్ పూర్తిగా కరిగిపోతుంది. ఓకేనా, ఫినాల్ పూర్తిగా కరిగిపోయి ఇదంతా 66 డిగ్రీ సెంటీగ్రేడ్ పైన ఒక ఫేజే ఫామ్ అయింది. ఒక ఫేజ్ అంటే పూర్తిగా కరిగిపోయినట్టు ఒక హోమోజీనియస్ ఫేజే ఫామ్ అవుతుంది. ఓకేనా, ఈ భాగం ఏబి అనేటువంటి భాగము సో వాటర్కి ఫినాల్ కలిపినప్పుడు సిఎస్టీ ఏ విధంగా మారుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలా కాకుండా ఫినాల్కి వాటర్ని కలిపామనుకో, ఫినాల్ 100 ml తీసుకున్నాం అంటే ఈ డైరెక్షన్లో వెనక్కి నుంచి రావాలి. ఇప్పుడు కూడా ఏమవుతుంది, ముందుగా మనం 100 ml ఫినాల్ తీసుకున్నాం, ఒక 8 ml వాటర్ కలిపేంత వరకు అందులో కరిగిపోతుంది అని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత 8 ml తర్వాత వాటర్ కలిపినట్లయితే కరగదు. అప్పుడు ఏమైంది, మళ్ళీ సేమ్ సిమిలర్గానే 10% వాటరు, నెక్స్ట్ 80% ఫినాల్. ఫినాల్ చూడండి ఎక్కువ ఉంది, 80% ఫినాల్, 10% వాటర్, 80% ఫినాల్. అంటే ఇక్కడ 80% ఫినాల్ అంటే ఈ డైరెక్షన్లో పర్సంటేజ్ ఆఫ్ ఫినాల్ పెరుగుతుంది కదా, అంటే ఇక్కడ 80% ఫినాల్ ఉంటుంది. అవునా, 80% ఫినాల్. సో 80% ఫినాల్, 10% వాటర్ ఉన్నప్పుడు ఆ రెండింటిని మనం పూర్తిగా కరిగే విధంగా చేయాలంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ ఇంక్రీజ్ చేయాల్సిన టెంపరేచర్ అంతా దగ్గర ఇంతకుముందు 30 డిగ్రీ సెంటీగ్రేడ్ చెప్పుకున్నాం కదా, దగ్గర 35 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. అలాగా మనం కాంపోజిషన్ మార్చే కొలది ఏమవుతుందన్నమాట, పెరుగుతూ వస్తుంది. ఒకనొక కాంపోజిషన్ మళ్ళీ ఇదే కాంపోజిషన్, ఏంటా కాంపోజిషను, 34% ఫినాల్. ఈ డైరెక్షన్లో ఫినాల్ యొక్క పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది కదా వాటర్ కలిపే కొలది, మళ్ళీ 34% ఫినాల్, 64% వాటరు రాగానే మళ్ళీ మ్యాక్సిమం అయిపోతుంది. అవునా, ఈ కాంపోజిషన్ చేరగానే అంటే ఈ కాంపోజిషన్ వద్ద సిఎస్టీ అనేది అధికంగా గరిష్టంగా ఉంటుంది. సో ఈ గరిష్ట విలువనే మనం ఏం తీసుకుంటామనంటే సిఎస్టీగా తీసుకుంటాం. అర్థమైంది లేదా? సో ఇదన్నమాట. ఒక్కసారి మళ్ళీ ఇలా ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ ఫినాల్ని మనం ఎక్స్ అక్షం మీద తీసుకుంటాం, తర్వాత వై అక్షం మీద అవన్నీ తీసుకుంటాం, టెంపరేచర్ని తీసుకుంటాము. ఈ విధంగా మనకి గ్రాఫ్ వస్తుంది, పారాబోలిక్ గ్రాఫ్ అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ కాంపోజిషన్ 34% ఫినాల్ ఉండాలి. 34% ఫినాల్ చెప్పామంటే ఆటోమేటిక్గా మిగతా భాగం వాటర్ అవుతుంది, అది మెన్షన్ చేయక్కర్లేదు. సో ఆటోమేటిక్ గరిష్ట విలువ ఎంత వస్తుందని అంటే 66 డిగ్రీస్ వస్తుంది అనమాట. ఓకేనా, దీని యొక్క ఈ సిస్టమ్ యొక్క సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత ఎంత అని అంటే 66 డిగ్రీల సెంటీగ్రేడ్. మరి ఏ కాంపోజిషన్ వద్ద అయితే ఉష్ణోగ్రత గరిష్టమవుతుందో ఆ ఉష్ణోగ్రతనే సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అని చెప్తాం. మన ఫినాల్ వాటర్ రెండు కలుపుతున్నాం కదా, వేరు కాంపోజిషన్లో వేరు నిష్పత్తుల్లో కలుపుతున్నాం కదా. సో ఏ నిష్పత్తి వద్ద అయితే మనకి గరిష్ట విలువ వస్తుందో అదే సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత గ్రాఫ్ నుంచి అని చెప్తాం. మళ్ళీ ఈ సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతని క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ని బేస్ చేసుకుని సొల్యూషన్స్ని 3 టైప్స్గా మనం క్లాసిఫై చేస్తాం. ఏంటా 3 టైప్స్ మనం సెకండ్ సెమిస్టర్లో నేర్చుకున్నాం. ఒకటి అప్పర్ సిఎస్టీని ఎగ్జిబిట్ చేసేటువంటి సొల్యూషన్స్. నెక్స్ట్ 2 లోయర్ సిఎస్టీని ఎగ్జిబిట్ చేసేటువంటి సొల్యూషన్స్. 3 రెండు కూడా అప్పర్ యాజ్ వెల్ యాజ్ లోయర్ రెండు ఎగ్జిబిట్ చేసేటువంటి సొల్యూషన్స్. గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతను ప్రదర్శించే ద్రావణాలు, కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతను ప్రదర్శించేటువంటి ద్రావణాలు. మూడవది రెండింటిని గరిష్ట మరియు కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతను ప్రదర్శించేటటువంటి ద్రావణాలు అని చెప్పేసి 3 రకాలుగా మనం వర్గీకరిస్తాం. మరి అప్పర్ సిఎస్టీ అంటే ఏంటి? అప్పర్ సిఎస్టీ అంటే అర్థం ఏంటనంటే గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత ప్రదర్శించేటువంటి ద్రావణాలు అంటే అర్థం ఏంటనంటే ఉదాహరణ ఫినాల్ వాటర్ సిస్టమ్ అన్నమాట.
ఏంటి అప్పర్ సిఎస్టీ అంటే ఏంటి? ఒక పర్టికులర్ టెంపరేచర్ మనం అనుకున్నాం కదా, దాన్ని సందిగ్ధ ఉష్ణోగ్రత అనుకున్నాం కదా, ఓకేనా? ఒక పర్టికులర్ టెంపరేచర్ అనుకున్నాం కదా, ఆ టెంపరేచర్ కంటే మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు మనకి సిఎస్టీకి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు మ్యూచువల్ సాల్యుబిలిటీ కూడా ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఓకేనా? మ్యూచువల్ సాల్యుబిలిటీ కూడా ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆ పర్టికులర్ టెంపరేచర్ కంటే మనం ఒక పర్టికులర్ టెంపరేచర్ అనుకున్నాం కదా, ఎంతది 66 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆ 66 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ టెంపరేచర్కి హీట్ చేస్తున్నప్పుడు, if you increase the temperature above the particular temperature, that is 66 degree centigrade, if the CST is increases, okay na, or mutual solubility of the solution increases, then the solution is said to be exhibit upper CST. ఇంక్రీజ్ అవుతుంటే అప్పర్ అంటాం. ఒక పర్టికులర్ టెంపరేచర్ కంటే మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తూ ఉన్నప్పుడు మ్యూచువల్ సాల్యుబిలిటీ కూడా ఇంక్రీజ్ అయితే దాన్ని ఏమంటాం? అప్పర్ సిఎస్టీ అంటాం. ఫీనాల్ వాటర్ సిస్టమ్ అనమాట. మరి లోయర్ సిఎస్టీ అంటే ఓ పర్టికులర్ టెంపరేచర్ కంటే టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తున్నప్పుడు మనకి మ్యూచువల్ సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఒక పర్టికులర్ టెంపరేచర్ కంటే మన టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తున్నప్పుడు, లోయర్ మీన్స్ లోయర్ అని అర్థం, డిక్రీజ్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ టెంపరేచర్ కంటే టెంపరేచర్ మనం డిక్రీజ్ చేస్తున్నప్పుడు మ్యూచువల్ సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అయింది అనుకోండి, సో అలాంటి సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతను కలిగినటువంటి ద్రావణాలనే కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతను ప్రదర్శించేటటువంటి ద్రావణాలు. సో సొల్యూషన్స్ దట్ ఎగ్జిబిట్ లోయర్ సిఎస్టీ అని చెప్పేసి అని అంటాం. సో లోయర్ సిఎస్టీ ప్రదర్శించేటువంటి సొల్యూషన్స్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఏంటి మనం చదువుకున్నాం. ఏంటవి? ట్రైమిథైల్ ఎమీన్ వాటరు. సో ట్రైమిథైల్ ఎమీన్ వాటర్ యొక్క మిశ్రమము లోయర్ సిఎస్టీని ప్రదర్శిస్తుంది. ఎంతనంటే ఇక్కడ 18.5 డిగ్రీ సెంటిగ్రేడ్, 18.5 డిగ్రీల సెంటిగ్రేడ్. 18.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే నువ్వు ఉష్ణోగ్రతను తగ్గించావు అనుకో, అప్పుడు సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. 18.5 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే మనం ఉష్ణోగ్రతని తగ్గిస్తామనుకోండి, ఏమవుతాయి? పార్షియల్ మిసిబుల్ లిక్విడ్స్ కాస్త రెండు కూడా కంప్లీట్లీ మిసిబుల్ అవుతాయి. 18.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఉష్ణోగ్రత పెంచావు అనుకోండి, సాల్యుబిలిటీ ఏమవుతుందో డిక్రీజ్ అయిపోతుంది. చూద్దాం, మనం గ్రాఫికల్గా చూద్దాం, అప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ అప్పర్ యాజ్ వెల్ యాజ్ లోయర్ సిఎస్టీ. సో అప్పర్ యాజ్ వెల్ యాజ్ లోయర్ సిఎస్టీ అని అంటే ఉదాహరణ ఏంటంటే నికోటిన్ ప్లస్ వాటర్. ఇందులో రెండు వాల్యూస్ ఉంటాయి. ఏంటో రెండు వాల్యూస్? ఒకటి, ఒక పర్టికులర్ టెంపరేచర్ కంటే, లోయర్ అంటే ముందు చెప్దాం, ఒక పర్టికులర్ టెంపరేచర్ కంటే టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తున్నప్పుడు సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవ్వాలి, అప్పుడు లోయర్. డిక్రీజ్ చేస్తున్నప్పుడు ఇంక్రీజ్ అయితే లోయర్ సిఎస్టీ. అలాగే ఒక పర్టికులర్ టెంపరేచర్ కంటే మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు అప్పర్ అంటాం. ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు సాల్యుబిలిటీ కూడా ఇంక్రీజ్ అయితే అప్పుడు అప్పర్ సిఎస్టీ అని అంటాం. ఓకేనా? అది డిఫరెన్స్ అన్నమాట. అప్పర్ అని ఎందుకనో లోయర్ అని ఎందుకనో అంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఇంక్రీజే అయితే, సాల్యుబిలిటీ కూడా ఇంక్రీజ్ అయితే అప్పర్ అంటాం. అలా కాకుండా ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంటే సాల్యుబిలిటీ డిక్రీజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందన్నమాట? లోయర్ సిఎస్టీ అని అంటాం. ఆ లోయర్ సిఎస్టీని ప్రదర్శించేటువంటి సొల్యూషన్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ నికోటిన్ వాటరు. చూద్దాం ఒకసారి. మనం ఆల్రెడీ అప్పర్ సిఎస్టీ గురించి చెప్పుకున్నాం కాబట్టి లోయర్ సిఎస్టీ ఎగ్జిబిట్ చేసేటువంటి మిశ్రమానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఎక్స్ అక్షము వై అక్షము తీసుకున్నాం. సో ఉదాహరణ ఏంటని చెప్పాము? ట్రైమిథైల్ ఎమీన్ వాటర్. గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట గ్రాఫ్. ఇలా ఉంటుంది గ్రాఫు. చూడండి, ఇలా మనకి అప్పర్ సిఎస్టీకి ఇది రివర్స్లో లేదా రివర్స్లో ఉంది. ఇక్కడ టెంపరేచర్ ఎంత అంటే కనుక సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత ఇక్కడ టీ తీసుకుంటాం, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఎవరు తీసుకోవాలి? ట్రైమిథైల్ ఎమీన్ తీసుకోవాలి. ఇక్కడ ట్రైమిథైల్ ఎమీన్ తీసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ 18.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. చూడండి, ఈ కర్వ్కి లోపల 2 లేయర్స్ అంటే పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్ సిస్టమ్ ఫామ్ అవుతుందన్నమాట. 2 లేయర్స్ ఫామ్ అవుతాయంటే అర్థం.
అంటే 2 ఫేజెస్ ఫామ్ అవుతాయి, 2 లేయర్స్ అన్నా 2 ఫేజెస్ అన్నా అవుతాయి. నెక్స్ట్ మిగతా భాగం అంతా, ఈ కరువుకు బయట ఉన్న భాగం అంతా 1 ఫేజ్. 1 ఫేజ్ అంటే అర్థం ఏంటి? కంప్లీట్లీ మిసిబుల్ అని అర్థం. చూడండి, ఈ డైరెక్షన్లో 18.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే టెంపరేచర్ డిక్రీజ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? 1 ఫేజ్ ఫామ్ అవుతుంది కదా. డిక్రీజ్ చేస్తే 1 ఫేజ్ ఫామ్ అవడం అంటే అర్థం ఏంటి? కంప్లీట్లీ మిసిబుల్ అవుతాయి అని అర్థం. అంటే సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ కంటే టెంపరేచర్ని డిక్రీజ్ చేసినప్పుడు సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతాయి, టెంపరేచర్ డిక్రీజ్ చేసినప్పుడు సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతాయి. మన సాల్యుబిలిటీ ఎప్పుడు ఇంక్రీజ్ అవ్వాలి? అది డిక్రీజ్ చేసినప్పుడు అవుతుందా, ఇంక్రీజ్ చేసినప్పుడు అవుతుందో చూసుకోవాలి. సాల్యుబిలిటీ ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవ్వాలి. అది డిక్రీజ్ చేసినప్పుడు అవుతుందా, ఇంక్రీజ్ చేసినప్పుడు అవుతుందో చూసుకుంటాము. ఇంక్రీజ్ చేసినప్పుడు అయితే అప్పర్ సిఎస్టీ అని అంటాం, డిక్రీజ్ చేసినప్పుడు ఇంక్రీజ్ అయితే కనుక లోయర్ సిఎస్టీ అని అంటాం. చూడండి, 18.5 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఏమవుతుంది? టెంపరేచర్ డిక్రీజ్ చేసాం, కూల్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1 ఫేజ్ అంటే పార్షియల్లీ మిసిబుల్ కాస్త కంప్లీట్లీ మిసిబుల్ అవుతుంది. ఇప్పటిదాకా మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము? ఫినాల్ వాటర్ సిస్టమ్ చెప్పుకున్నప్పుడు మనం ఏమైంది? అక్కడ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ కాస్త కంప్లీట్లీ మిసిబుల్ అయిపోయాయి. అవునా కదా? పార్షియల్ మిసిబుల్ లిక్విడ్ కాస్త జనరల్గా మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసేటటువంటి లాజిక్ అది. కాకపోతే ట్రైమిథైలీన్ వాటర్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ కూల్ చేయాలి, టెంపరేచర్ని తగ్గించాలి. టెంపరేచర్ని తగ్గిస్తే ఇక్కడ సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అది దాని యొక్క కెమికల్ బిహేవియర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. కెమికల్ నేచర్ మీద డిపెండ్ అయ్యి అవి ఉష్ణోగ్రతను తగ్గించినా పూర్తిగా కరిగిపోతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ట్రైమిథైలీన్ వాటర్ సిస్టంలో 18.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే టెంపరేచర్ డిక్రీజ్ చేసినప్పుడు అవుతుందన్నమాట, సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి దీన్ని లోయర్ సిఎస్టీ అని చెప్పేసి అని అంటాం. నెక్స్ట్ మూడోది అప్పర్ యాజ్ వెల్ యాజ్ లోయర్ సిఎస్టీ. ఎగ్జాంపుల్ ఏంటి? సో ఎగ్జాంపుల్ ఏంటనంటే నికోటిన్ వాటర్ సిస్టమ్, నికోటిన్ అండ్ వాటర్ సిస్టమ్. సో ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ నికోటిన్ని ఎక్స్ అక్షం మీద, టెంపరేచర్ని వై అక్షం మీద తీసుకుంటాం. గ్రాఫ్ ఎలా వస్తుందనంటే ఇలా వస్తుంది, ఒక సర్కిల్లా. ఇలా వస్తుందన్నమాట. ఇది ఇక్కడ లోయర్ సిఎస్టీ ఎంతనంటే 60.8 డిగ్రీ సెంటిగ్రేడ్, అప్పర్ సిఎస్టీ ఎంతనంటే 208 డిగ్రీ సెంటిగ్రేడ్ నికోటిన్ వాటర్ సిస్టమ్కి. సో లోపల కర్వ్ లోపల 2 లేయర్స్ వస్తాయి, బయట అంతా 1 ఫేజే, 1 లేయరే ఉంటుంది, 1 ఫేజ్ అంతా 1 ఫేజే ఉంటుంది. అంటే 60.8 డిగ్రీ సెంటిగ్రేడ్ తక్కువకి వెళ్తే 1 లేయరే ఉంటుంది, అంటే కంప్లీట్లీ మిసిబుల్. 208కి ఎక్కువ వెళ్తే 1 లేయర్ ఉంటుంది. అంటే 60.8 అనేది ఏంటన్నమాట లోయర్ సిఎస్టీ, 208 అనేది ఏంటన్నమాట అప్పర్ సిఎస్టీ అవుతుంది. ఎందుకంటే 208 కంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే 1 ఫేజ్ ఫామ్ అవుతుంది, అంటే కంప్లీట్లీ మిసిబుల్ అని అర్థం. 60.8 కంటే టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే 1 లేయర్ ఫామ్ అవుతుంది, అంటే అర్థం ఏంటి? లోయర్ సిఎస్టీ అని అర్థం. అదేవిధంగా అప్పర్ సిఎస్టీ లోయర్ సిఎస్టీ ప్రవచించటువంటి ద్రావణానికి ఉదాహరణ చెప్తామన్నమాట. అర్థమైందా? అన్నారా లేరా? ఏమై అర్థమైందా? సో ఇప్పుడు ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇస్తాను, ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆడవండి, ఓకేనా? 10 మినిట్స్ బ్రేక్ ఇస్తున్నాను. బేబీ ప్రసన్న, విన్నావా? విన్నాను సార్. ఓకే ఓకే ఓకే, సరే. ఇప్పుడు క్లాస్ ఎండ్ చేస్తున్నాను, తర్వాత మళ్ళీ యాడ్ అవుదాము.